కుటుంబ కథా చిత్రాలు ఎవరు చూస్తారు? చూడరు. అయ్యో నారాయణ. కాదు, ఎవరు తీయట్లేదు కూడా. ఇంకోటి ఏంటంటే ఓటీటీకి వెళ్దామంటే ఓటీటీలో అసలు మామూలు ఆనట్లు వీళ్ళకి. రక్త పిశాచులు, హత్యలు, ఏ సర్టిఫికెట్ ఉన్న మీ గురించి? ఇది కావాలి ఓటీటీ వాళ్ళకి. అవును. సినిమా వాళ్ళకి ఏంటంటే కొన్ని కంపెనీలు ఎవరికోళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు బ్యాచ్లుగా. సో సినిమాలకి కథ రాద్దామంటే పెద్ద విషయం అదే అనిపించలేదు. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో కృష్ణారెడ్డి గారు మీరు కలిసిన సందర్భం ఏదైనా ఉందండి? కలిసిన సందర్భం అంటే నా పుస్తకాల ఆవిష్కరణకు వచ్చారు రమ్మంటే ఆయన. అప్పుడు అనుకున్నారా ఏదైనా ఒక మంచి కథ అనుకుని తీద్దామండి అని? అట్లా ఏం లేదు. లేదా? ఏ పుస్తకాలు? ఎందుకంటే నేను ఆయన కలిసి పనిచేయడం మానేసిన తర్వాత ఆయన చాలా సినిమాలు తీశారు. పుస్తకాలు ఏం రాశారు సార్? తెలుసు. నా నాటకాల పుస్తకాలు మీకు ఇస్తాను. తప్పకుండా. ఇప్పుడు తీసుకురాలేదు కదా మీరు? తీసుకొచ్చారా? ఓకే. ఆల్మోస్ట్ కొన్ని వందల నాటకాలు రాస్తారని చెప్పాను, విన్నాను సార్. ఇస్ ఇట్ రైట్? కాదా? ఇందాక చెప్పాక నా కెరీర్ మొత్తంలో 16 రాశాను. 16? లాస్ట్ ఇయర్ ఒకటే 10 రాశాను. అయితే నాకు రాసిన ప్రతి ఒక్కటి చాలా గొప్ప పేరు తెచ్చాయి. ప్రతి నాటకం నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చి. అంటే సినిమాల్లో మీరు ఏదైతే చూపించాలని అనుకున్నారో అది అక్కడ మిస్ అయ్యి ఇది ఈ రూపంలో బయటకు వస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే టీవీ ఉందనుకోండి, మనిషిని ఇంతే చూపిస్తుంది. సినిమా చాలా పెద్దదిగా చూపిస్తుంది. మనిషి ఎంత ఉన్నాడో అంతే చూపించేది నాటకం. మనిషి ఎంత ఉన్నాడో అంతే చూపిస్తుంది. అంటే దీని అంతరార్థం ఏంటి అంటే అంత సత్యము చెప్పగలిగింది నాటకం ఒకటే. రైట్, ఉన్నట్టుగా. టీవీకి టీఆర్పీలు కావాలి, సినిమాకి డబ్బులు కావాలి, నాటకానికి అక్కర్లేదు. నిర్మోహమాటంగా రచయిత చెప్పదలుచుకుంది చెప్పగలడు. చెప్పగలిగిన వేదిక ఒక నాటకమే ఇప్పుడున్నది. అది కూడా పొల్యూషన్ అయిపోతుంది, ఈ మధ్య పొల్యూట్ అవుతుంది. కాబట్టి అది అంటే ఆ నాటకం అంటే ఇష్టం అంతే. అక్కడ నేను చెప్పదలుచుకుంది చెప్తాను. అది నేను సినిమా వాడికి ఇస్తే ఈ సినిమా ఏంటంటే వద్దంటాడు. టీవీ వాడు అసలు ముంజోలికి రాడు. కనుక మనం ఏం రాయదలుచుకుంటే అది, ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పడానికి మంచి వేదిక రంగస్థలం. నేను అనుకోవడం ఏంటంటే మీరు మీ ప్రపంచంలో మీరు గీసుకున్న గిరిలో ఉండిపోయారు ఎన్నాళ్ళు. దాన్ని బయటకు వచ్చి నేను పబ్లిసిటీ చేసుకోవాలి, ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది, దీని మీద పబ్లిసిటీ చేసుకోవాలి అంటే నేను పబ్లిసిటీ చేసుకోవాలి అన్నది తప్ప నేను రచయితగా నేను నా పని నేను చేసుకుంటున్నాను. ఈ పబ్లిసిటీ జోలికి వెళ్ళలేదు. అదే అంటున్నాను. ఇప్పుడు కాదు, నేను చాలా టాప్ రేంజ్లో వరుస హిట్లు కదండి బావి, వరుస హిట్లు. అప్పుడు కూడా నేను వెళ్ళలేదు. తెలియదు. ఇదే గొప్ప విషయంగా చెప్పట్లే. తెలియదు, చేతకాంతనం, అమాయకత్వం. అండ్ మరోవర్ సింప్లిసిటీ ఒకటి. అసలు కొంచెం కూడా మీరు ఎక్కడ ఏది చూపించుకోవాలని అనుకోకపోవడం. అంటే ఆశ ఉంటే అసంతృప్తి ఉంటుంది. ఆశ సంపాదించేద్దాం, ఇంత సంపాదించేద్దాం లేదు. పాప మా ఆవిడ కూడా అంతే. చాలా అంటుంది, ఇంకా చాలే అండి, చాలే అని ఏ భార్య ఉంటుంది అనరు. ఇంకా సంపాదించు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆవిడ అన్నది మా ఆవిడ. కాబట్టి అదొక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. కానీ ఇప్పుడు రైటర్స్కి, మీ అప్పటి రైటర్స్కి కంపారిజన్ ఎప్పుడైనా అనిపించిందా మీకు? కనిపిస్తే ఏ పాయింట్స్ మేజర్గా మీకు కనపడుతూ ఉంటాయి? అప్పటి వాళ్ళైనా ఇప్పుడు వాళ్ళన్నా అంతా ఒకటే. అప్పటి వాళ్ళకి టైం ఎక్కువ ఉండేది రాయటానికి. ఒక పాట ఈ సందర్భంలో పాట రాయండి అంటే ఇంక వెంటపడేవాడు కాదు, ఆయన ఇచ్చినప్పుడు తీసుకునేవాళ్ళు. 10 రోజులని, 15 రోజులని, నెలవని. ఇప్పుడు అలా కాదు, సాయంత్రం ఇచ్చారు, పొద్దుకు కావాలి. టైం బ్యారికేడ్స్. ఏం రాయగలడు? ఆ టైంలో ఏం పలికితే అది రాస్తాడు, అది అట్లాగే ఏడుస్తుంది, అంతే కదా. మరి పూర్వం అట్లా కాదు కదా. స్క్రిప్ట్ రాయాలన్నా ఇంకోటి రాయాలన్నా ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకునేవాళ్ళు. తీసుకుని ఆ టైంలో అది పలికే వరకు. 2024లో మీరు చూసిన సినిమాల్లో మిమ్మల్ని బాగా అద్భుతంగా ఉంది ఈ సినిమా అన్నది ఒకటేమని చెప్తారు? 2024లో ఏమొచ్చాయి సినిమాలు? పోనీ లాస్ట్ మీరు 2023 కూడా యాడ్ చేసుకోండి. పోనీ మీరు చూసిన సినిమాల్లో ఏమొచ్చాయి చెప్పండి. అసలు సినిమాలు సరిపోయింది. నేను చూసే సినిమాలు నేను కూడా చూడలేదు సినిమాలు. లాస్ట్ థియేటర్స్కి వెళ్ళడం మానేశాను కూడా. ఓటీటీనే చూస్తున్నారు మీరు కూడా? ఓటీటీలో వచ్చి చూడటం అంతే. ఓటీటీలో లాస్ట్ మీరు చూసిన సినిమా ఏముంది? RR కూడా చూసాక. RRR చూస్తుంటారు.
ఇంకంతే తర్వాత పెద్ద సినిమాలు ఏమొచ్చాయి అంటే చిన్న చిన్న సినిమాలు వచ్చాయి, పెద్ద సినిమాలు ఏమొచ్చాయి అంతకన్నా. ఇప్పుడు ఒక మాటలో చూడండి, వెబ్ సిరీస్ కూడా చాలా వస్తున్నాయి. ఆ వెబ్ సిరీస్ చూస్తున్నా. అదే థియేటర్కి వెళ్ళట్లేదు కాబట్టి నేను సినిమాల గురించి మనకు అంత తెలియదు, అంటే చూడలేదు థియేటర్లో. ఇంటి దగ్గర ఏదైనా దీంట్లో వస్తే ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తే చూడటం. దాంట్లో వచ్చిన వాటిలో మంచి సినిమాలు వచ్చాయి, చిన్న సినిమాలు మంచిగా వచ్చాయి. అదేంటది బలగం అనే సినిమా చూసాను, బాగుంది. అట్లా చిన్న సినిమాలు మంచి సినిమాలు చూశాను. రైటర్ అవ్వాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తారు? అబద్ధం చెప్తా. అయ్యో నారాయణ. అయితే లిరిక్ రైటర్ అవ్వండి, మీకు పేరు ఎక్కువ ఉంటుంది, పేరు ఎక్కువ వస్తుంది, పైసలు ఎక్కువ వస్తాయి. కథా రచయిత అవ్వండి, డబ్బులు ఎక్కువ వస్తాయి. సంభాషణ రచయిత అవ్వడం వేస్ట్, శ్రమంతా వీళ్ళది. ఇంత శ్రమ పడితే మనకు వచ్చేది ఏమీ లేదు. ఇది వేరే లాంగ్వేజ్కి వెళ్తుంది, మనకి రూపాయి రాదు. అదే కథ అనుకోండి, ఖచ్చితంగా మన షేర్ వరకు వస్తుంది. సంభాషణ రచయిత అంటే మేము నాటకాల నుంచి వచ్చాం కాబట్టి సంభాషణ రాయటం ఇష్టం కాబట్టి సంభాషణ రాయటమే తప్ప, సంభాషణ రచయితకి మానసిక తృప్తి ఉంటుంది, అది కాదని లేను. బట్ మానిటరీ తృప్తి మాత్రం నథింగ్, వేస్ట్. ఆ సినిమాతో అయిపోతుంది అక్కడికి. ఎవరు గుర్తుంటే ఇప్పుడు చూడాలంది, శుభలగ్నం ఉంది, శుభలగ్నం డైలాగులు ఎవరు గుర్తుంటాయి, కానీ పాట గుర్తుంటుంది 100%. సో లిరిక్ రైటర్ అవ్వండి, రైట్, సింగర్ అవ్వండి. అర్థమైంది సార్. సినిమా ఫీల్డ్ సంభాషణ రచయిత ఎవరు అవ్వద్దు, పెద్ద ప్రయోజనం ఉండదు. మరి ఈ అసంతృప్తిని మీకు నాటకాల్లో మీకు మనస్సంతృప్తిని ఇచ్చింది. నాటకాలు ఎప్పుడు తృప్తి అది, ఇది కూడా నేను అసంతృప్తిగా ప్రకటించట్లేదు. మీరు సలహా చెప్పమన్నారు, కరెక్ట్. అంటే మీకు ఆ ఫీలింగ్ ఉందేమో లోపల అనేది నా ఉద్దేశం. అంతే కదా. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు మా పేరు కూడా వేరు, కనీసం ఒరిజినల్ డైలాగ్స్ అని కూడా వేరు. ఇందాక మాట్లాడుకున్నాం, క్రిటిక్స్ అని మాట్లాడుకున్నాం. అవును, ఈ రివ్యూలు రాసేవాళ్ళు, సోకాల్డ్ రివ్యూలు రాసేవాళ్ళు, మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు తీసి ఓపెన్ చేసి చూడండి, టెక్నీషియన్లు అందరి పేరు రాస్తారు, రైటర్ పేరు రాయరు. వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, బాగా రాసాడా బాగా రాలేదా పక్కన పెట్టి అసలు ఆ రైటర్ పేరే మెన్షన్ చేయరు. అన్యాయం కదా నిజంగానే. ఏంటి వాడికి నొప్పి, వాడు రైటరే కదా. అదే బాధ అంటాడు నరసరాజు గారు. వాడు కూడా సినిమా రైటర్ అవ్వాలని వచ్చిన వాడేంటి, వాడు కాలేకపోయాడు, అందువల్ల రైటర్లు అంటే దుగ్ధం ఉంటుంది పైన వచ్చిన వాళ్ళకి కదా, అందుకని వాళ్ళ గురించి రాయడని ఆయన నరసరాజు గారు చెప్పారు ఒకసారి, డివి నరసరాజు గారు చెప్పారు.